హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైజం వంటలండి. ఈరోజు అమేజింగ్ వంటింటి చిట్కాలతో నేను మీ ముందుకొచ్చేసాను. వంటింటి చిట్కాలే కాదండి, ఇంట్లో 24 అవర్స్ మంచి సువాసన వచ్చేలా ఎలా చేయాలి, దీంతో పాటు మీకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది, దీంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది. మరి ఇలాంటి చాలా యూస్ఫుల్ అయిన టిప్స్ ఏంటో చూసేద్దాం. మరి ఇందులో మొదటి టిప్ ఏంటంటే, ఇంటిని సువాసనగా అంటే 24 అవర్స్ ఇంటిని సువాసనగా ఎలా పెట్టాలో ఇక్కడ చూసేద్దాం. మనం ఏంటంటే చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ కర్రీ అయినా ఇంట్లో చేసినప్పుడు నీస్ వాసన అనేది వస్తుంటుంది. లేదనుకోండి రైనీ సీజన్‌లో మనకేంటంటే ఔట్ సైడ్ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంటుంది. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం కంఫర్ట్ తీసుకొని ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి. దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. ఒక స్పూన్ ఇక్కడ కంఫర్ట్‌లో కొంచెం వాటర్‌ని యాడ్ చేసేసి, కొంచెం సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ ఎందుకు కలిపానంటే, మనకేదైనా క్రిములు ఉన్నాయనుకోండి, జెర్మ్స్ మనకు కనిపించినటువంటి చిన్న చిన్న పురుగులు ఏవున్నా కూడా రావన్నమాట. మంచి స్మెల్ కూడా ఇంట్లో వస్తుంది. ఇది మాత్రం 24 అవర్స్ ఉంటుందన్నమాట. అంత చక్కగా ఉంటుంది దీని స్మెల్. సో, ఈ విధంగా స్ప్రే బాటిల్‌లోకి తీసుకున్న తర్వాత, ఇక్కడ మనకి డోర్ కర్టన్స్ ఉన్నాయి కదా! ఈ డోర్ కర్టన్స్ మీద ఈ విధంగా మనం స్ప్రే చేసేసుకోవాలి. నీచు వాసన ఏది కూడా రాకుండా 24 అవర్స్ మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు రెండో టిప్ ఏంటో చూసేద్దాం. మనకు వింటర్ వస్తే చాలు చేతులన్నీ పగిలిపోతుంటాయి కదా! మనకేంటంటే వైట్ కలర్‌లో కనిపిస్తుంటాయి గీతల్లాగా. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న బౌల్‌లో కొంచెం కొబ్బరి నూనె, దీంతో కొంచెం వాటర్‌ని యాడ్ చేసేసుకోవాలి. వాటర్ ఎందుకు యాడ్ చేశానా నేను మీకు చెప్తాను. దీంతో పాటు ఆల్మండ్ ఆయిల్ చూసారు కదా! ఇక్కడ బాదం నూనె కొంచెం ఇందులోకి తీసేసుకోవాలి. మీ దగ్గర బాదం నూనె లేకపోతే విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటాయి కదా! వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. మనం మిక్స్ చేసేసుకొని బాగా చేతులకు, కాళ్ళకి బాగా మసాజ్ చేసేసుకోవాలి. అలా చేసుకుంటే మాయిశ్చర్ అనేది మార్నింగ్ టు మనం పడుకునే వరకు ఉంటుంది. అండ్ ఆయిల్‌తో పాటు మనం వాటర్‌ని కూడా ఎందుకు యాడ్ చేసామంటే మనకి స్టిక్కీగా ఉండదు. అంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా ఆయిలీగా కనిపించదు, స్టిక్కీగా కనిపించదు. సో, అందుకే నేను కొంచెం వాటర్‌ని ఇందులోకి తీసేసుకున్నాను. మనకు స్కిన్ కూడా చాలా మాయిశ్చర్‌గా ఉంటుంది. అండ్ చేతులు కూడా పగులనేవి రావు. చాలా యూజ్‌ఫుల్ అయిన టిప్ అనమాట. ఇప్పుడు ఇంకో టిప్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ చూడండి, నల్ల మిరియాలు కనిపిస్తున్నాయి కదా! మిరియాలే కాదండి, లవంగాలైనా, లేకపోతే యాలకులైనా, లేకపోతే మనం ఏదైనా అప్పటికప్పుడే ఈ విధంగా దంచేటప్పుడు ఇక్కడ చూడండి మనకి సౌండ్ అనేది కింద వరకు వస్తుంది. అంటే కింద అపార్ట్మెంట్‌లో ఎవరైనా ఉన్నారనుకోండి, విపరీతంగా సౌండ్ అనేది వాళ్ళకి వస్తూ ఉంటుంది కదా! సో, వాళ్ళకి కూడా ఇబ్బందే కాబట్టి ఈ ఒక్క టిప్ ఫాలో అయిపోతే చాలు. ఇక్కడ కాస్త మందంగా ఉన్నటువంటి ఈ క్లాత్ తీసుకొని దీని మీద పెట్టి మనం కాస్త దంచామనుకోండి, అస్సలు సౌండ్ అనేది కింద వరకు వెళ్ళదు కదా! చాలా చక్కగా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. అంత ఈజీ అనమాట ఇది చేయటం. సో, మరి ఈసారి మీరు మాత్రం ఇలా దంచేటప్పుడు కొంచెం ఇలా ఫాలో అయిపోయి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకో టిప్ ఏంటో చూసేద్దాం. పుదీనా చూసారు కదా! పుదీనాని ఇక్కడ ఆకులు తీయాలంటే కొంచెం కష్టమే. ఎందుకంటారా? మనం డైరెక్ట్‌గా ఇలా తీసేస్తే ఇక్కడ చూడండి చిన్న చిన్న కొమ్మలతో పాటు మద్దెలతో సహా విరిగిపోతుంది. అలా కాకుండా మనకు డైరెక్ట్‌గా ఆకులతో ఓన్లీ ఆకులే మనకి రావాలంటే ఏం చేయాలంటే చిన్న ట్రిక్ ఫాలో అయిపోతే చాలు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పుదీనాకి కొంచెం ముందు మనం తీసుకున్న తర్వాత రివర్స్‌లో తీయాలి. ఈ ఆకుల్ని కాస్త మనం రివర్స్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ నుంచి తీసామనుకోండి, ఈజీగా ఆకులనేవి వచ్చేస్తాయన్నమాట. అండ్ మనకేంటంటే మధ్యలో కూడా విరిగిపోకుండా పర్ఫెక్ట్‌గా ఈ ఆకులు అప్పటికప్పుడు ఈజీగా తీసేసుకోవచ్చు. చాలా చిన్న ట్రిక్ అనమాట. అండ్ ఈ పద్ధతి వచ్చేసి చాలా సులువైన పద్ధతి కూడా. సో, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో ట్రిక్ ఏంటంటే, ఇక్కడ దువ్వెన కనిపిస్తుంది కదా! ఈ దువ్వెన చూడండి, మనం దువ్వుకున్న తర్వాత దువ్వెనల గురించి అస్సలు పట్టించుకోము. అలా పక్కన పెట్టేస్తూ ఉంటాం. అలా పక్కన పెట్టేస్తే చూడండి మురికి ఎంతుందో. సో, మరి ఈ మురికి పోవాలంటే జస్ట్ ఒక్క ట్రిక్ ఫాలో అయిపోతే చాలు. కొంచెం మనకి టాల్కమ్ పౌడర్ ఉంది కదా, ఫేస్ పౌడర్, దీని మీద ఈ విధంగా యాడ్ చేసేసి ఇక్కడ టూత్ బ్రష్ తీసుకొని మనం జస్ట్ ఇలా తీసేస్తే చాలు, చక్కగా బయటకు వచ్చేస్తుంది. మొత్తం కొంచెం కూడా లేకుండా బయటకు వచ్చేస్తుంది. చూసారా ఎంత సులువైన పద్ధతో. ఇంకోటి ఏంటంటే, దీని మీద మనం షాంపూలని, డిటర్జెంట్లని అవన్నీ వేస్తుంటాం. సో, అవేది కూడా అవసరం లేదండి. ఈసారి ఈ ట్రిక్ మీరు ఫాలో అయిపోయి చూడండి, ఈజీగా మనం క్లీన్‌గా చేసేసుకోవచ్చు ఈ దువ్వెనలన్నిటిని. ఇప్పుడు ఫైనల్‌గా వచ్చేసి ఇది మాత్రం చాలా యూస్‌ఫుల్ అండి. ఈ ట్రిక్ మాత్రం చూడండి, ఇక్కడ చీపురు కనిపిస్తుంది కదా! సో, ఈ చీపురికి మనకిక్కడ పుల్లలు చూస్తూ ఉంటాం. ఈ పుల్లలన్నీ ఈ విధంగా మనకి మొదల దగ్గర మొత్తం పుల్లలన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. బయటికి ఒక్కొక్కసారి వచ్చినప్పుడు అవి మనం చూసుకోకపోతే మనం ఇల్లు ఊడ్చేటప్పుడు ఏంటంటే గుచ్చుకుంటాయి కూడా. సో, అంతా హార్మ్‌ఫుల్ అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పాలిథీన్ కవర్ తీసుకోవాలి. మనం జస్ట్ కూరగాయలకని అలా మనం వెళ్ళినప్పుడు ఈ పాలిథీన్ కవర్స్ కనిపిస్తుంటాయి కదా! చిన్న చిన్న పాలిథీన్ కవర్స్. సో, చిన్న సైజులో ఉన్న పాలిథీన్ కవర్‌ని తీసుకొని ఈ విధంగా మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ పాలిథీన్‌కి ఇక్కడ మొదలుంది కదా! ఈ మొదలుని మనం కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్‌గా మనకి కరెక్ట్‌గా అంటుకుపోవాలంటే దీన్ని మనం కట్ చేసేసుకోవాలి. ఇలా నేను ఈ చీపిరికి చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా అయితే అస్సలు ఏది కూడా ప్రాబ్లమ్ రాలేదండి. చాలా యూజ్‌ఫుల్ అయిన ట్రిక్ అనమాట. సో, చూడండి, ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఐరన్ బాక్స్ ఉంటుంది కదా! సో, ఈ ఐరన్ బాక్స్‌ని మనం ఎక్కువగా హీట్ చేసుకోకుండా జస్ట్
కొంచెం మనం హీట్ చేసుకొని ఈ విధంగా కొంచెం హీట్ని మనం కాస్త దీనికి ఈ విధంగా అప్లై చేసామనుకోండి, ఇది కరెక్ట్గా అంటుకోపోతుంది అండ్ ఊడ్చేటప్పుడు కూడా ఏ పుల్లలు కూడా బయటికి రావు. సో ఈ యూస్ఫుల్ ట్రిక్స్ అన్నీ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో ఈసారి మీరు తప్పకుండా ఈ ట్రిక్స్ అన్నిటిని మీరు ఫాలో అయిపోయిన తర్వాత ప్లీజ్ ఎలా ఉందో వీడియో నచ్చినది మాత్రం మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.